నువ్వు అనుకున్నట్టు నేను వీళ్ళకి సొంత బిడ్డని కాదు. మా అమ్మ నాన్నకి ఇంతకీ పిల్లలు పుట్టకపోయేసరికి నన్ను అనాథాశ్రమం నుంచి తెచ్చుకున్నారు. నన్ను తెచ్చుకున్నాక 3 సంవత్సరాలకే లయ పుట్టింది. ఎంతైనా కన్నబిడ్డ కదా. అది వచ్చినాక నా మీద ప్రేమ తగ్గుతూ వచ్చింది. దాని పేరు మీద 50 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అందుకే నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అనుడితోనే తొందర ఒప్పుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి కట్నం ఇచ్చుడు తప్పుతుంది కదా. మరి ఇన్ని రోజులు ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదే? నేను ఈ విషయం నీకు చెప్పాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మా అమ్మ గురించి నీకు చెడుగా చెప్పాలి. అది నువ్వు ఎట్లా తీసుకుంటావో నాకు అర్థం కాక ఇన్ని రోజులు నీకు చెప్పలే. మీ అమ్మని చెడుగా తీసుకోవడంలో ఏముంది? ఏ కన్న తల్లికైనా పెంచుకున్న బిడ్డ కన్నా కన్న బిడ్డ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. నేను అది అస్సలు నమ్మను. ఒక తల్లి కన్నా పెంచినా ఇద్దరిని సమానంగానే చూస్తుందని నేను అనుకుంటా. కానీ మా నాన్న ఖచ్చితంగా మా ఇద్దరిని సమానంగానే చూసిండు. మా అమ్మ ఈ రోజు నన్ను అలా చూడలే. అందుకే నా పేరు మీద 1 రూపాయి వేయలే. అసలు ఏది ఇయ్యలే. ఉన్నదంతా దానికే ఇచ్చింది. మరి అసొంటిది మీ అమ్మ మనకు సాయం చేస్తుందని ఎలా అనుకుంటున్నావు? ఒకసారి అడుగుతా. నువ్వు చచ్చిపోయేదాకా పరిస్థితి వచ్చిందంటే నేనైతే చేతులు కట్టుకొని ఉండలేను కదా. ఒకసారి అయితే వెళ్ళి అడుగుదాం. సరే, రేపు పొద్దున విధానంలే. ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా? నాకు ఈ చెయ్యి బాగా నొప్పిగా ఉంది. ఏ పని చేయలేకపోతున్నా. అమ్మో, దీన్ని హాస్పిటల్ తీసుకుపోతే దీన్ని ట్రీట్మెంట్ చేస్తారు. నేను కలిపిన మందు ఒళ్ళంతా వాపించలేదు. ఎలాగోలో చెప్పి రేపు తీసుకోదని చెప్తాను. ఏమైంది సూర్య? నిన్నే అడిగేది. సరే, రేపు ఎలాగో మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోతాం కదా, అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్దాం.